అయితే ఒకానొక రోజున కూటం జరుగుతూ ఉంది. ఆ కూటం అయిపోయిన తర్వాత ఆ సేవకుడు అంటూ ఉన్నాడు కదా, మీలో ఎవరికైనా ప్రశ్నలు ఉన్నట్లయితే నన్ను అడగొచ్చు అన్నట్లుగా ఆ యొక్క సంఘాన్ని ఉద్దేశించి, ఆ కూటంలోకి వచ్చిన వారందరిని ఉద్దేశించి అడిగినప్పుడు అనేక మంది ప్రశ్నలు వేసినప్పుడు ఆ యొక్క దైవజనుడు, అనుభవం కలిగినటువంటి దైవజనుడు, వారు వేసిన ప్రతి ప్రశ్నకు ఏం చెప్పాడంట, కరెక్ట్ గా వారి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసి చక్కటి సమాధానాలు చెప్పాడు. ఆ ప్రశ్నలను అయిపోయిన తర్వాత ఈ యొక్క దైవజనుడు, ఈ యొక్క సేవకుడు, ఈ అనుభవం కలిగినటువంటి సేవకుడు ఒక ప్రశ్న వేశాడంట. ఏంటి ఆ ప్రశ్న అంటే, అయితే నేను మీకు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను, మీలో దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారంగా దేవుని నడిపింపుని బట్టి నా ప్రశ్నకు మీరు ఎవరైనా సమాధానము చెప్పొచ్చు అన్నట్లుగా ఆ దైవజనుడు ఈ ప్రశ్న వేశాడంటే, ఏ ప్రశ్న? నీ భక్తి జీవితంలో లేక ఒక విశ్వాసికి వాక్యము ప్రాముఖ్యమా, ప్రార్థన ప్రాముఖ్యమా అన్న ప్రశ్న వేసినప్పుడు చాలా మంది కూడా లేచి అంటూ ఉన్నారు కదా, అయ్యా మరి దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది కదా, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దనే ఉండునని ఒక శ్రేష్టమైన మాట అక్కడ కనబడుతుంది. కాబట్టి ఆదియందు వాక్యమే ఉంది గనక, ఆదియందు ప్రార్థన ఉండిన మాట ఇక్కడ రాయబడలేదు గనక, కాబట్టి నా ఆలోచన ఏంటంటే, మీరు వేసిన ప్రశ్నకు నా జవాబు ఏంటంటే, ప్రార్థన కంటే వాక్యమే. ఏమన్నాడు ఆ విశ్వాసం? ఏమన్నాడంటే, ఆ దైవజనుడు వేసిన ప్రశ్నకు ప్రార్థన కంటే వాక్యమే ప్రాముఖ్యం అండి. ఎందుకంటే వాక్యం గురించే కదా యోహాను సువార్తలో చాలా అద్భుతంగా ఆదియందు వాక్యం ఉండును అన్న మాట ఇక్కడ రాయబడింది కనుక, ప్రార్థన కంటే వాక్యమే ప్రాముఖ్యం అండి అని సమాధానం చెప్పి ఏం చేశాడు, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మరొక విశ్వాసి లేచి ఆమంటుంది కదా, ఆ వాక్య రీతిగా అంటే వాక్యాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చినటువంటి నజరేయుడైన యేసు ఇదిగో తెలియజేసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థన. ఏంటంట? ప్రార్థన. ఆయన శిష్యులకు నేర్పించింది ప్రార్థనే, ఆయన చేసింది ప్రార్థనే. ఇదిగో ఆయన ప్రార్థన చేయుటలో రాత్రంతా గడుపుతూ ఉన్నాడు, పగలంతానేమో పరిచర్య చేస్తూ ఉన్నాడు, రాత్రంతానేమో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ఆ యేసు క్రీస్తు ప్రభులు వారు నేర్పించిన, తెలియచేసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును అని. ప్రార్థన గురించి అనేకమైన విషయాలు, ఇదిగో మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించండి అని యేసు క్రీస్తు ప్రభులు వారు సాక్షాత్తు దేవుడే ప్రార్థన గురించి ఈ రీతిగా మాట్లాడుతుంటే, ఇదిగో నా యొక్క ఆలోచన, నా జవాబు ఏంటంటే వాక్యము కంటే చెప్పాలి ప్రార్థనే ప్రాముఖ్యమని ఆ విశ్వాసం చెప్పారంట. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అండి చెప్పండి? వారు చెప్పిన ఈ రెండు జవాబుల్లో ఏ జవాబు కరెక్ట్? వీరిద్దరూ కూడా వాక్యానుసారంగానే జవాబులు చెప్పారు కదా, వాక్యానుసారంగానే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆదియందు వాక్యముందు, ఆ వాక్యము ద్వారానే దేవుడు సర్వ సృష్టిని నోటి మాట ద్వారా దేవుడు కలగజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాక్యమే మరి ప్రాముఖ్యమైనదని ఒకరు చెప్తే, లేదు ప్రార్థనే ప్రాముఖ్యమని మరొకరు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన వాక్యానుసారంగా వాక్యాలు ఎత్తుపట్టి వారు సమాధానాలు చెప్తుంటే ఆ యొక్క దైవజనుడికి చాలా ఆశ్చర్యం కలిగిందట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అయితే దైవజనుడికి దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారంగా వారి యొక్క ఆ రెండు జవాబులకు అనుగుణంగా ఒక చక్కని సమాధానాన్ని చెప్పి ఆయన ముగించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇదే పాఠాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన భక్తి జీవితంలో, మన దైనందిన జీవితంలో ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా ఏది ప్రాముఖ్యము? వాక్యము ప్రాముఖ్యమా లేక ప్రార్థన ప్రాముఖ్యమా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో ప్రార్థనకు వచ్చేటప్పుడు వాక్యం లేకుండా మనం ప్రార్థనకి వస్తామండి? బైబిల్ ఎక్కడుందో వెతికి మరి ఏం చేస్తాము? కనపడేంత వరకు కూడా ఈ యొక్క బైబిల్ గురించి మనం వెతికి. ఎందుకంటే వాక్యము లేకుండా, చేతిలో వాక్యము లేకుండా, మన దగ్గర బైబిల్ లేకుండా ప్రార్థనకి ఎలా వస్తాము? రాలేం కదండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయం గురించి కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఇది చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది కనుక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఇశ్రాయేలు జనాంగముతో దేవుడు పలికిన మాట ఏంటో మనం ధ్యానం చేద్దాం. అంటే ఇశ్రాయేలు జనాంగముతో మొట్టమొదటిగా ఐగుప్తు దేశము నుంచి, ఆ చెరలో నుంచి, బానిసత్వములో నుంచి ఇదిగో బయటికి నడిపించి కానాను దేశంలో స్థిరపరిచిన తర్వాత
దేవుడు వారికి వాక్యం ఇస్తున్నాడా, ప్రార్థనిస్తున్నాడా? చెప్పాలి మీరు. వాక్యం ఇస్తున్నాడా, ప్రార్థనిస్తున్నాడా అన్న విషయాలు ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఐగుప్తు దేశములో నుంచి నడిపించిన, ఐగుప్తు దేశములో నుంచి తీసుకొచ్చిన ఆ ఇశ్రాయేలు జనాంగమును కానానులో దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచాడు, నాటాడు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి కొరకు స్థిర నివాసాలు వారికి దయచేసి చక్కని భూమి అన్నమాట. పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రాంతం అది. ఎక్కడ చూసినా పచ్చగా ఉండే ప్రాంతము. తిండికి కరువు లేదు, పాడి పంటలకు కరువు లేదు. విస్తారమైనటువంటి మంచి భూమిలో వారిని స్థిరపరిచిన తర్వాత వారికి దేవుడు ఏమిస్తూ ఉన్నాడంటే చూద్దాం ఇప్పుడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము, అందరూ కూడా తెరవండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరించుము. మరొక చదవండి ఇదే మాట తీసిన వారు. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చెను, ఆయన నీకు శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరించవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే మరి ఆజ్ఞలు, ఈ శాసనాలు, కట్టడాలు దేనికి సాదృశ్యంగా కనబడుతున్నాయి అంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. ఆజ్ఞలన్నా, కట్టడాలన్నా, విధులన్నా, శాసనాలన్నా ఏంటంట? దేవుని వాక్యము. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు లిఖించబడిన వాక్యం అని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి వాక్యం ఇస్తున్నాడా, ప్రార్థనిస్తున్నాడా? చెప్పాలి మీరు. వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సంఖ్యాకాండంలో గాని మనం చూస్తే 20వ అధ్యాయంలో గాని మనం చూస్తే అక్కడ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మనకు కనబడుతూ ఉన్నాయి. తీసారండి, కనబడుతున్నాయి ఆజ్ఞలు. నిర్గమాకాండం చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం తీయండి. నిర్గమాకాండము అక్కడ ఆజ్ఞలు కనబడుతున్నాయి కదా. అక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కానీ మనం చూసినట్లయితే ప్రధానంగా, ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు జనాంగానికి మోషేను సినాయి పర్వతం మీదకి దేవుడు పిలుచుకుని ఆ పర్వతం మీద 40 దినాలు మరి మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన తర్వాత ఇదిగో 2 రాతి పలకల మీద దేవుడు తన స్వాస్థాలతో ఎన్ని ఆజ్ఞలండి? గట్టిగా చెప్పాలి. 10 ఆజ్ఞలను, 10 ఆజ్ఞలను 2 పలకల మీద, ఒక పలక మీద ఏమో 5 ఆజ్ఞలు, మరొక పలక మీద 5 ఆజ్ఞలు రాసి ఈ 10 ఆజ్ఞలు ఎవరికి ఇస్తున్నాడు? మోషేకి ఇచ్చి ఎవరిని పాటించాలంటవి? ఇశ్రాయేలు జనాంగం పాటించాలి, ఇశ్రాయేలు జనాంగం ఆచరించాలి. ఇదిగో ఇశ్రాయేలు జనాంగానికి మొట్టమొదటిగా దేవుడిచ్చేది ఏంటంటే దేవుని యొక్క వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని ఆ ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం ఇచ్చిన తర్వాత దేవుడు ఏమంటూ ఉన్నాడంటే మీరు ఈ ఆజ్ఞలను అనుసరించాలి, మీరు ఈ ఆజ్ఞలను పాటించాలి, ఈ వాక్య ప్రకారంగా మీరు నడవాలి అన్నట్లుగా ఇదిగో వారికి ఏం చేస్తున్నాడంటే ఒక ఆజ్ఞగా, కట్టడగా, నిబంధనగా ఈ దేవుని వాక్యాన్ని వారు ముందు పెడుతూ ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని అనుసరించాలి, ఈ వాక్య ప్రకారంగా నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు చెప్పే మాట, నా మాట మీరు కైకొనాలి, నా మాట మీరు వినాలి, నా ఆజ్ఞలు మీరు పాటించాలి, నా యొక్క నిబంధన మీరు, శాస్త్రాలు మీరు ఏం చేయాలంట? గైకొనాలి అన్నట్లుగా ఈ యొక్క వాక్యం అంతా కూడా ఇశ్రాయేలు జనాంగం ముందు పెట్టినప్పుడు వారందరూ కూడా ఈ వాక్య ప్రకారంగా నడవాలి ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక.